ఆంధ్రప్రదేశ్లో రచ్చబండల దగ్గర చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పథకాల గురించి ఒక చర్చ నడుస్తూ ఉందంట. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. ఏంటి ఆ చర్చ అంటే, వైసీపీ పార్టీ మొన్న రైతు పోరుబాట అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది, ధర్నా చేసింది రైతుల కోసం అని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఏదైతే విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి కూడా మరి ధర్నా కార్యక్రమం చేపట్టింది. సో ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి ధర్నా కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఒక యువకుడిని ఒక ప్రశ్న అడిగాడంట. ఎందుకని వైసీపీ పార్టీ వాళ్ళు ధర్నాలు ఇవి చేస్తూ ఉన్నారు అంటే, ఇక చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పారో అవి అమలయ్యేటువంటి అవకాశం ఉండదా? మరి వైసీపీ పార్టీ వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు కాబట్టి ధర్నా చేశాము, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చి పెంచుతున్నారు కాబట్టి ధర్నా చేస్తూ ఉన్నాము, మరి ఆ అమ్మఒడికి సంబంధించి కూడా అదే రకంగా మరి వాళ్ళు అమలు చేయనన్నందుకే దానికి సంబంధించి కూడా ధర్నా చేయబోతున్నామని చెప్తా ఉన్నారు, అమలు చెయ్యరా అని చెప్పి ఆ యువకుడిని ఆ పెద్ద మనిషి అడిగాడంట. అప్పుడు ఆ యువకుడుండి ఆ పెద్ద మనిషితో చెప్పాడంట, పెద్ద మనిషి మీరు పెద్దవాళ్ళు కదా, మీకు సామెత గుర్తుందా, గాలిచ్చి గడ్డపార లేచిపోతుంటే ఇస్తరాకులు నాగతి ఏం కావాలని చెప్పి వెనకటికి ఇట్లా ఒక సామెత ఉంది అంటే, అదెందుకు చెప్తున్నావు బాబు ఇప్పుడు అంటే చెప్పాడంటే, అదే ఇప్పుడు నువ్వు సూపర్ 6 అని నువ్వు చెప్తా ఉన్నావు కదా, సూపర్ 6 పథకాల సంగతి పక్కన పెట్టు, అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం దీని మీద పెట్టాడు, మెగా డిఎస్ అని పెట్టాడు. మరి మొదటి సంతకానికే దిక్కు లేదు, నువ్వు ఇంకా సూపర్ 6 పథకాలని మాట్లాడుతూ ఉన్నావు. దాని గురించే మేము ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ మెగా డిఎస్సికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి డిఎస్సికి సంబంధించి పట్టించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే పట్టించుకుంటారని చెప్పి, అది కూడా తొలి సంతకం అని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి మాలాంటి యువకులంతా ఆయనకు ఓట్లు వేసినాము. ఇప్పటి వరకు దానికి సంబంధించి దిక్కు లేదు మొక్కు లేదు. ఈ దరిదాపుల్లో ఆ డిఎస్ ఉంటుందన్నటువంటి ఆలోచన కూడా మా కళ్ళ ముందు ఏం కనిపించడం లేదు. అసలు ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం అంటే దానికి ఉన్నటువంటి విలువ కనీసం వీళ్ళకి తెలుస్తూ ఉందా? గతంలో రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం పెడితే ఏ రకంగా దాని గురించి చర్చ జరిగింది, రెండోసారి ఎన్నికల్లో కూడా ఆ మొదటి సంతకాన్ని గురించి చర్చ జరిగింది. సంతకం అంటే ఇది, ఈ రకంగా ఒక మాట ఇస్తే ఖచ్చితంగా ఆ రకంగా అమలు చేయాలి అని చెప్పి గతంలో ఏ రకంగా అయితే చెప్పారో అంతటి విలువ ఉన్నటువంటి మొదటి సంతకానికి మరి చంద్రబాబు నాయుడు గారు మరి దానికి విలువ లేకుండా చేశారని చెప్పి ఆ ఇద్దరు మాట్లాడుకున్నారంట. అంటే మెగా డిఎస్ అనేటువంటిది ఇప్పుడు లేదు. సో దీనికి సంబంధించి కూడా ఎందుకు లేదంటే, రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేలా కనిపించడం లేదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదిక సమర్పించిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు కదలనుంది. మరోవైపు పూర్తిస్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలను నడుపుతామని, కొరత అనే మాట లేకుండా చేస్తామని కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైన పెట్టారు. ఆ వెంటనే జూలై 1న డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. కానీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఏటా వేసవి సెలవుల అనంతరం జూన్ 12న బడులు తెరుచుకుంటాయి. ఈ 5 నెలల్లోపే కొత్త టీచర్ల ఎంపిక, వారికి శిక్షణ పూర్తి చేయడం సాధ్యం కాదనేటువంటి వాదన వినిపిస్తుంది. ఇది ఎందులో వచ్చిందో తెలుసా? ఈరోజు వాళ్ళ కొత్త పలుకులు రాసేటువంటి పత్రికలో దీనికి సంబంధించి మెగా డిఎస్సి ఎప్పుడు అనేటువంటిది వాళ్ళ దాంట్లోనే వచ్చినటువంటి వార్త. సో దీనికి సంబంధించి ఏమర్థమవుతుంది మనకు? డిఎస్సికి బ్రేకులు పడనున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మరి మొదటి సంతకం పెడతానన్నప్పుడు దానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా తలెత్తేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన, ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి. సో ఆయనకి తెలిసినా కూడా మెగా డిఎస్సికి సంబంధించి ఆయన సంతకం పెట్టారు. అంటే నేను సంతకం పెట్టాను కానీ కొన్ని అడ్డంకులు వస్తున్నాయని చెప్పి వాళ్ళ మీద వేసుకోవట్లేదు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే, మెగా డిఎస్సికి చంద్రబాబు నాయుడు గారు చేయాలని తపన ఉన్నప్పటికీ కూడా ఎందుకు బ్రేకులు పడుతున్నాయని దానికి సంబంధించి ఏమంటారంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 రోజుల వ్యవధిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే సన్నద్ధతకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరారని ఆ మేరకు 3 నెలల వాయిదా వేసినట్లు తెలిపింది. అక్టోబర్ 6న డిఎస్సి ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దానికి సంబంధించి పూర్తి చేసింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్కు మరొకసారి బ్రేక్ పడింది. వర్గీకరణ సిఫారసు కోసం ఏకసభ్య కమిషన్ నియమించిన ప్రభుత్వం 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిషన్ కొద్ది రోజుల కిందటే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో 2 నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే బడులు తెరిచే నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి కావడం సాధ్యం కాదు. గతంలో ఎప్పుడు ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తి కాలేదు. అందులో
అందులోనూ ఇప్పుడు 16,347 పోస్టులతో మెగా డిఎస్ కావడంతో అది మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎప్పుడు టెట్ నిర్వహించినా కనీసం 4 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో ఆశావాహుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. గతంలో ఒక్క డిఎస్సి పోస్టు కూడా విడుదల చేయలేదంట. ఆ కారణంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వారంతా ఆతృతగా ఉన్నారు. కానీ వివిధ కారణాలతో డిఎస్సి వాయిదా పడుతూ వస్తుంది. బడుల్లో టీచర్ల సంఖ్యను తగ్గించేలా జగన్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేయాలని నిర్ణయించడంతో కొత్త ఉపాధ్యాయుల అవసరం పెరగనుంది. ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నాటికి టీచర్ల కొరత ఉన్నప్పటికీ ఎలాంటి కొరత లేకుండా చూసుకుంటారంట. ఈ మెగా డిఎస్సి పూర్తి కాకపోయినా కూడా, నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఎలాంటి కొరత లేకుండా వీళ్ళు చూసుకుంటారంట. అది వీళ్ళు చేయగలరంట. ఈ రకంగా వీళ్ళు కవర్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకానికి సంబంధించి మొదటి సంతకానికే మోక్షం లేదు, ఇక సూపర్ 6 పథకాలు ఏమేమి చేస్తారని చెప్పి గ్రామాల్లో రచ్చబండల దగ్గర చర్చ నడుస్తూ ఉంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని, డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఏమనుకుంటున్నారనే అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.